పుట్టుగుడ్డివాడు చెప్తున్న విషయాలు. ఒకలేమో గ్రహించలేదు, ఒకలేమో భయపడ్డారు, ఒకలేమో తడబడ్డారు, ఒకలేమో పాపి అన్నారు అక్కడ ఉన్న ప్రజలు. గుడ్డివాడు కళ్ళు తెరిచి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెబుతున్న మాటలు ఇవి. ఎంత విశ్వసిస్తున్నాడు చూడండి. కళ్ళు తెరవబడిన గుడ్డివాడు, కళ్ళు ఉండి వాళ్ళు గుడ్డివాళ్ళు అయిపోయారు. నేను విశ్వసిస్తున్నాను నిన్నని చెప్పి వెంటనే ఏం చేశాడండి? మొక్కాడు. దేవదూతలు ఆ గొర్రె పిల్లని ఎలాగనైతే పరలోకంలో మొక్కుతున్నాయో, ఆరాధిస్తున్నాయో, నమస్కరిస్తున్నాయో సాగిలపడి, ఆ పని భూమి మీదనే ఎవరు చేశారు? గుడ్డోడు చేశాడు. అక్కడ ఉండిన శిష్యులు చేయలేకపోయారు, అక్కడ ఉండిన ప్రజలు చేయలేకపోయారు, అక్కడ ఉండిన గుడ్డివాడి తల్లిదండ్రులు చేయలేకపోయారు, అక్కడ ఉండిన పరిసయ్యులు చేయలేకపోయారు. కానీ వీళ్ళందరూ కళ్ళుండి ఏమైపోయారు? గుడ్డివారైపోయారు. చూడలేని వాడు ఏం చూస్తున్నాడు? దేవుని అయితే స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో నీ కుమారుడి యొక్క పునరుద్ధాన దినమున నిన్ను ఆరాధించి స్తుతించి మాయంపరిచి అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉన్నాం. నీ వాక్యం బలమైనది, ఘనమైనది, విలువైనది తండ్రి. ఆ వాక్యాన్ని మేము ధ్యానించబోచుండగా అల్పుడనైన నాకు నీ ఆత్మ సహాయం, నీ జ్ఞానం నాకు దయచేసి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని నీ కుమారుడు రాకకు సిద్ధపరచండి. ముఖ్యంగా సమస్త విధములైన ఆటంకాలు, అడ్డులు, అంధకార సంబంధమైన క్రియలను తొలగించండి. మాలో ఉండిన చింతల్ని, మాలో ఉండిన లోకానుసారమైన బాధ్యతల్ని మా నుండి దూరపరిచి ఖాళీ హృదయాల చేతనైనా నీ వాక్యాన్ని నింపుకునే హృదయం మాకు దయచేసి పూర్ణ హృదయం, పూర్ణాత్మతో మమ్మల్ని ముందుకు నడిపించి మాయం పొందమని అడుగుచు ఈ కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడు, ఈ లోకరక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాము తండ్రి. సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. కూడుకున్న నా సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనం. అప్పుడు యేసు, చూడని వాళ్ళు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలోనికి వచ్చి తినని చెప్పాడట. ఎవరికి చెప్తున్నాడు? సందర్భంలో పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. అక్కడ ఉన్న యూదులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, ఆయన శిష్యులు కూడా అక్కడనే ఉన్నాడు. ఆ సమయంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చూడని వారు చూడవలెను, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలోనికి వచ్చి తినని చెప్తున్నాడు. ఇక్కడ మనకు 3 ప్రశ్నలు వస్తాయి. ఈ ఒక్క వచనంలోనే 3 ప్రశ్నలు వస్తాయి. ఒకటి ప్రశ్న ఏంటంటే, చూడని వారు ఏం చూడాలి? చూడని వాళ్ళు అసలు ఏదైనా చూడడానికి అవకాశం ఉందా? చూడని వాళ్ళు చూడవలెను అంటున్నాడు. చూడని వాళ్ళు ఏం చూడాలి అనే ప్రశ్న వస్తుంది. రెండవది, చూచువారు గుడ్డివారు కావాలి. చూచువారు ఏం కావాలన్నట? గుడ్డివారు కావాలి అని అంటున్నాడు. ఇదట దేవుడు ముందుగానే తీర్పు తీర్చాడట. చూసేవాళ్ళు చూడకుండా గుడ్డివాళ్ళు కావాలి, చూడని వాళ్ళు చూడాలి అని అట దేవుడు ముందుగానే తీర్పు తీర్చాడట. ఆ తీర్పుని నెరవేర్చడానికి భూమి మీదకి నేను వచ్చాను, ఈ లోకంలోనికి నేను వచ్చాను అంటున్నాడండి కదా. ఈ 3 ప్రశ్నల్ని మనం ధ్యానించబోతున్నాం. ఒకటి, అసలుకి చూడని వారు ఎలా చూస్తారు, ఏం చూస్తారు అనేది ఒకటి. రెండవది, చూచువారు గుడ్డివారు కావాలంటున్నారండి. కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు, మూగవారితో మాట్లాడించాడు, దయ్యములు పట్టిన వారిని వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన సూచక్రియలు అన్నిటినీ రాసి ఈ భూమి మీద పెడితే ఈ భూలోకమే సరిపోదని యోహాన్ గారు చెప్పారు. అన్ని మహత్కార్యాలు చేసిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడంటే, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలను అనే తీర్పు ఒకటి ఉంది దేవుడిది. ఆ తీర్పు నిమిత్తం నేను ఈ లోకంలోనికి వచ్చానని చెప్తున్నాడు. ఏంటి దీంట్లో ఉండిన ఆంతర్యం? ఇంతకీ ఏం చూడాలి చూడని వాళ్ళు? గుడ్డి వాళ్ళు ఎందుకు కావాలి చూసేవాళ్ళు అనేది మనము ఆలోచన చేద్దాం కదా. ఆయన మాట వినాలని ఆశపడ్డాడు.
ఆయన చెబుతుంది వినాలని ఆశపడ్డాడు. ఆయన ఏదైతే సంకల్పించుకున్నాడో, ఏదైతే ఉద్దేశం ఉందో, ఏదైతే ఆలోచన సంకల్పం ఉందో తన పిల్లలకు మొదటిగా తెలియాలి. వాళ్ళ ద్వారా, అబ్రహాం ద్వారా వచ్చిన సంతానానికి తెలియాలి. వారి ద్వారా ఈ లోకం అంతటినీ ఆయన దగ్గరికి చేర్చుకోవాలని చెబుకుంటూ వచ్చాడని. వచ్చి చివరికి మలాకి తర్వాత, లేకపోతే మలాకి ముందేనండి, కొంతమంది ప్రవక్తల కాలంలోనే దేవుడు ఏమని ఆలోచించాడంటే, వీళ్ళుగా వినరు, నేను ఒక ఆశ్చర్య కార్యాన్ని చేస్తాను. ఏ కార్యం చేస్తాను? నేను ఒక ఆశ్చర్య కార్యాన్ని చేస్తాను. అప్పుడు కళ్ళున్న వాళ్ళందరూ ఏం కావాలి? గుడ్డోళ్ళు కావాలి. కళ్ళు లేని వాళ్ళందరూ ఏం కావాలి? చూడాలి. ఇంతకేం చూడాలి? ఆశ్చర్య కార్యాన్ని, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాన్ని ఎవరు చూస్తారు, ఎవరు నమ్ముతారు, ఎవరు విశ్వసిస్తారు అంటే ఎవరట? గుడ్డివారు. ఇంతకు గుడ్డివారు అంటే అర్థం ఏంటి అంటే, గుడ్డివారు అని అంటే అజ్ఞానులు అని అర్థం. కళ్ళున్న వాళ్ళు, చూసేవాళ్ళు అంటే జ్ఞానులు అనుకుంటున్న వారని అర్థం. బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ లోకంలో జ్ఞానులని ఏం చేస్తున్నాడు దేవుడు? వెర్రివారినిగా చేసి వెర్రివారిని జ్ఞానులుగా మార్చడానికి ఒక ఆశ్చర్య కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ కార్యం అంటే, ఆయన ప్రణాళిక, ఆయన ఉన్నతమైన సంకల్పంలో ఉండిన ఆ స్థితిని వినలే ఎవరు నమ్మలే, ఎవరు విశ్వసించలే. కాబట్టి నేను ఒక ఆశ్చర్య కార్యాన్ని చేయబోతున్నాను. చేసే ముందు వీళ్ళు ఎలా ఉండాలి మరి? గుడ్డివాళ్ళుగా ఉండాలి. ఎవరు? తన ప్రజలే, తన పిల్లలే ఎలా ఉండాలంటే గుడ్డివాళ్ళుగా ఉండాలి కదా. ఈ ప్రశ్న మనకు వచ్చింది ఇప్పుడు. ఏమని? చూచేవారు ఎందుకు గుడ్డివారు కావాలను, అసలు దేవుని తీర్పు ఎందుకు ఇలా తీర్చాడు అనే ఆలోచన మనకు వస్తే కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. రోమపత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఈ ప్రశ్నకు మనము జవాబు తీసుకొని ముందుకు వెళ్దాం. వాస్తవానికి యోహాను సువార్త 9వ అధ్యాయమే ధ్యానిస్తాం మనం ఈరోజు. అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే దానికి ముందు మనము అసలుకి ఎందుకు ఇలాంటి ప్రశ్నల్ని మనకు కలగజేశాడు దేవుడు, దాంట్లో నుంచి ఏం చెప్పబోతున్నాడు దేవుడు అనేది మనము ఆలోచన చేద్దాం. రోమపత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అందరు బైబిల్ తీయాలి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడు. ఎవరిచ్చాడు? దేవుడే ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దేవుని పిల్లలకి ఇచ్చాడు. ఎందుకు వీళ్ళకు వినకుండా చెవులని, చూడకుండా కన్నుల్ని, నిద్రబాల మనసుని ఎందుకు ఇచ్చాడు అంటే, చెబితే వినలే, చెప్పి ప్రవక్తలని పంపించి చెప్పి ఇక వీళ్ళు వినర్రా, వీళ్ళకి గుడ్డితనం కలగజేసి, వీళ్ళకు నిద్రమత్తు కలగజేసి, వీళ్ళ మనసుని మనం చెడగొట్టి, వీళ్ళని చూస్తుండగానే గుడ్డోళ్ళని చేయాలి, జ్ఞానవంతులు అనుకుంటున్నారుగా అజ్ఞానులని చేయాలని ఆలోచించి ఇలాంటి పరిస్థితిని దేవుని ప్రజలకు ఎవరు కలగజేశారు? దేవుడే కలగజేశాడు. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ. ఇలాంటి మనసు దేవుడు కలగజేయడానికి అసలు దేవుని పిల్లలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? ఏమండి, దేవుడు ప్రవక్తల్ని ఎందుకు పంపిస్తాడు? అసలు వాస్తవానికి మనం ఆలోచిస్తే ప్రవక్తలు ఎందుకు పంపిస్తాడంటే మేలు చేయించడానికి కదా. కీడు నుంచి తప్పించబడి మేలులోనికి నడవటానికి దేవుడు ప్రవక్తలని పంపించాడు. అలా పంపించి ఆ సమయం అయిపోయేసరికి ఇంకా యెషయా మొదలుకొని ఇంక కొంతమంది ప్రవక్తల్ని వాళ్ళకి ఇలాంటి మనసు కలగజేయి, నువ్వు వెళ్ళి ఇలాంటి మనసు కలగజేయని స్వయంగా చెప్పేశాడని. ఎంత బాధపడి ఉంటే దేవుడు తన పిల్లల్నే నిద్రమత్తుగల మనసుని, చూడకుండా కన్నుల్ని, వినకుండా చెవుల్ని, గ్రహించకుండా హృదయాన్ని చేస్తాడు చెప్పండి. ఎంతగా చెప్పి విసిగిపోయాడు ఆయన. ఇంతకు ఏం చేస్తున్నారు వీళ్ళు దేవుడు చెప్తుంటే అనేది మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు. యెహోవా ఏం చేస్తున్నాడట? మీ మీద గాఢ నిద్ర ఆత్మని కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా అంటే కండ్లుగా ఉన్న ప్రవక్తలు ఎలా ఉన్నారు? ప్రజలకు ఒక కండ్లు అంటే వీళ్ళు గుడ్డోళ్ళు అయితే వాళ్ళు కళ్ళు ఇచ్చి తెరిపించే వాళ్ళుగా ఉన్నారు ప్రవక్తలు. అయితే మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను ఏం చేశాడట? చెడగొట్టాడట. ప్రవక్తలని చెడగొట్టాడు. మీకు శిరస్సులుగా ఉండిన దీర్ఘదర్శులను ముసుగు వేసి ఉన్నాడు. దీనంతటిని గూర్చిన ప్రకటన
గూఢమైన గ్రంథ వాక్యముల వలె ఉన్నది. అంటే తెలియని వాక్యము వలె, తెలియని ప్రకటన వలె ఉన్నది ఇది. ఈ విషయం ఎలా కనబడుతుందంటే గూఢమైన సంగతి, అంటే గ్రహింపలేని సంగతిగా ఉంది. ఏంటిది? ఈ ప్రవక్తలు కళ్ళు తెరిచే వాళ్ళై ఉండి ఎలాంటిది కలగజేసాడట? మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తల్ని చెడగొట్టాడట. మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసాడట. ముసుగు వేసి ఏం చేస్తున్నాడు? ఇక ముసుగే వేసేస్తే కళ్ళు తెరిచే వాళ్ళని వీళ్ళు ఏం చూడగలుగుతారు? వీళ్ళు ఏం చెప్పగలుగుతారు చెప్పండి? అలాంటిది ఒక గూఢంగా చేసేటట్టు దేవుడు ఎందుకు చేసావయ్యా అంటే చెప్తాడు చూడండి. ఎందుకు చేసావయ్యా అంటే అదే 11వ వచనంలో ఒకడు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు. మీరు ఏదైతే ఇది చదువు అని ధర్మశాస్త్రాన్ని తీసుకుపోయి ఇస్తారో అది వాడు తెలియదంటాడు. ఎందుకు? ప్రవక్తలు మీకు చెప్పండి, మీకెట తెలుస్తుంది? ప్రవక్తలకు ఏం చేశాడు దేవుడు? ముసుకేసేసాడు. ఇంకా ఇంకొకటి కాడికి పోయి చదివించుకుంటే అదేమైనా తెలిసే అవకాశం ఉందా? లేదు, తెలియదంటాడు. ప్రవక్తలు తప్ప ధర్మశాస్త్రాన్ని పరిశీలించి చెప్పగలిగే ఆలోచన ఎవరికి లేదండి. అంత గొప్పగా, అంత వివరంగా, అంత దేవుని సంకల్పాన్ని వివరించే అంత జ్ఞానము అక్కడ ఎవరికి లేదు. అందుకనే అంటున్నాడు, చదువు వచ్చినోన్ని కాడికి వెళ్ళి మీరు ఈ వాక్యం ఇచ్చి ఇది చెప్పండి అయ్యా అంటే వాడు చెప్పలేడు. ఇంకా మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి, అంటే చదువు రాని వానికి, అక్షరములు తెలియని వానికి, తెలియవానికి దానిని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవనును. చూశారండి? అక్షరాలు నాకు తెలియవంటూ, అంటే చదివినోడు కానీ చదవనోడు కానీ ఇక ఈ విషయాన్ని చెప్పలేరు. ఎందుకంటే ఎవరైతే చెప్పాలో వాళ్ళకే నేనేం చేశాను? ముసుకేసేసాను. చెప్పకుండా వారు మీ కన్నులు తెరవించకుండా వారికి ముసుకేసేసాను. ఎందుకు వేసావనే దాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఎందుకు వేసాడు? ఈ నిద్ర మత్తుగల మనసుని ఎందుకు ఇచ్చాడు? హృదయం గ్రహించకుండా ఎందుకు చేశాడు? కళ్ళు చూడకుండా ఎందుకు చేశాడు? చెవులు వినకుండా ఎందుకు చేశాడు అంటే ఇక్కడ రాయబడుతుంది చూడండి కింద. ఇక వాళ్ళు ఏం చేశారు అంటే దేవుని దగ్గరుండి ఈ ప్రజలు నోటి మాటతో చూశారండి ఎలా ఉన్నారట దేవుడి దగ్గర. దేవుని ప్రజలు హృదయం లేదు, హృదయం ఇస్తలేరు. నోటి మాటల చేత కదా, నోటి మాటల చేత నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. చూశారండి, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి. నా మీద భయభక్తులు ధర్మశాస్త్రం లేకపోతే గ్రంథంలో ఉండిన మాటలను బట్టి కలుగుతున్న భయం కాదు. వీళ్ళకు దేవుని పట్ల ఎలాంటి భయం ఉందయ్యా అంటే మనుషులు భయపడాలి దేవుడికి మీరు అని చెబుతున్న మానవులు పెట్టిన విధులున్నాయే ఆ విధుల వలన నా కాడికి వచ్చి భయపడుతున్నారు. కానీ నా మాటల్ని, నన్ను బట్టి, నా ఉద్దేశాన్ని బట్టి, నా సంకల్పాన్ని బట్టి వీళ్ళు గింత కూడా భయపడతలేరు. చూశారండి? ఎందుకు చూచువాడు చూడని వాని వల్ల గుడ్డివాడు కావాలంటున్నాడు, చూడని వాళ్ళు చూస్తారు అని అంటున్నాడో ఈ ప్రశ్నలకు మనకు జవాబు అక్కడ ఆ ప్రజలు ఏం చేస్తే ఇలాగున్న దేవుడు మాట్లాడాడు. అసలు ఇది తీర్పే తీర్చాడట ఇంతకుముందే దేవుడు. కాబట్టి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకు కదా. ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం ఎట్లున్నాం మరి? మానవుల విధిని బట్టి దేవుని కాడ భయపడుతున్నాం మనం, లేకపోతే ధర్మశాస్త్రం చెబుతున్న మాటను విని వణుకుతున్నామా మనం కదా. దేవుడు మీ మధ్యకు ఎందుకు వచ్చాడో తెలుసా అంటాడు మోషే. ఆయనను చూసి మేము భయపడుతున్నారేంది? మీరు ఆయన మీ మధ్యాలకి రావడానికి కారణమే ఆయన యందు మీరు భక్తి కలిగి ఉండటానికి, ఆయన మిమ్మల్ని పరీక్షించడానికి, ఆయన మీరు పాపం చేయకుండా ఉండడానికి. ఎందుకు వచ్చింది ఈ మాట మన మధ్యలోనికి? 3 కారణాలు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, రెండవది పాపం చేయకుండా ఉండాలి, మూడవది పరీక్షించడానికి కదా. అంటే దేవుని మాటలను బట్టి భయము భక్తి మనకు కలగాలండి.
లేకపోతే ఏం చేస్తారంటే నిజంగానండి సత్య విషయమైన ప్రేమని అవలంబింపకపోయినందుకు అబద్ధమును నమ్మున్నట్లు మోసము చేయు శక్తిని దేవుడే మన దగ్గరికి పంపించేస్తాడు. అలాగనే ఇప్పుడు ఇలాగ జరిగింది. ఇజ్రాయేల్ ప్రజలని ఎందుకు గుడ్డోళ్ళని కావాలి, మీరు చూసేవారు గుడ్డి వాళ్ళు కావాలి, చూడని వాళ్ళు చూస్తాడు అని అంటున్నాడంటే ఎందుకనమాట, దేవుడు దగ్గరగా ఉన్నారు వాళ్ళు, దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు, కానీ పెదవులతో ఆయనని ఆరాధిస్తున్నారు, హృదయం ఆయన దగ్గరికి లేదు కదండి. ఉన్నారు కాబట్టి అక్కడ కొన్ని విషయాలని, గొప్ప విషయాలని యోహాను సువార్త 9వ అధ్యాయంలో తెలియజేసాడని కదా. ఇంకా కొన్ని విషయాలు ఎలా ఉన్నారు అనే దాని మీద యెషయా గ్రంథం 42వ అధ్యాయము 19వ వచనం. ఎవరికి గుడితనం కలగజేశాడు చూడండి, దేవుడు ఎవరికి గుడితనం కలగజేశాడో మీరు గ్రహించాలి. ఇక్కడ నా సేవకునికి తప్ప ఎవడు గుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప ఎవడు చెవిటివాడు, నా భక్తుడు తప్ప ఎవడు గుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు. చూసారా అండి, నువ్వు అనేక సంగతులని చూచుచున్నావు కానీ నీ గ్రహింపు లేదు. వారు చెవి యొగ్గి ఉన్నారు కానీ వినకున్నారు. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ఉపదేశ క్రమం ఒకటి గణపరిచి గొప్ప చేసెను. ఒక ఉపదేశ క్రమాన్ని ఆయన గణపరిచాడు, గొప్ప చేశాడు. ఆ ఉపదేశ క్రమం ఏంటి? వాక్యం, క్రీస్తు. వాక్యం తర్వాత క్రీస్తు, దాన్ని గొప్ప చేశాడు. ఇప్పుడు దేవుడు గొప్ప చేసిన దాన్ని మనిషి ఏం చేస్తున్నాడు? పై పెదవులతోని మాట్లాడుతున్నాడు దేవుడి దగ్గరికి వచ్చేసి, హృదయం ఇయ్యడం లేడు. కాబట్టి వీడు గుడ్డోడు కావాలి, వీడు చూస్తున్నా కానీ. కాబట్టి చూసేవాళ్ళు, చూడని వాళ్ళు కళ్ళు తెరవబడాలి అని మాట్లాడుతున్నాడు. ఆ తీర్పే తీర్చేశాడు దేవుడు, అయిపోయింది ఆ తీర్పు. ఆ తీర్పు నిమిత్తం ఈ లోకంలోనికి వచ్చానన్నాడు. ఇప్పుడు దేవుని ప్రజలు ఎక్కడ నిలబడాలి చెప్పండి కదా. దేవుడు ఎంతగా ప్రేమించాడు, ఎంతగా వారిని నడిపించాడు. 40 సంవత్సరములు ఎలా పోషించాడు వాళ్ళని. వాళ్ళ కాలు వాపు కాలేదు, వాళ్ళ వస్త్రములు పిలగలేదు. మేఘస్తంభం, అగ్నిస్తంభం, వాళ్ళకు చేసిన సూచక్రియలు, వాళ్ళకు చేసిన ఆశ్చర్య కార్యాలు, గంభీరమైన కార్యాలు ఏ జనులలోనైనా ఏ దేవుడైనా చేసినా అని ప్రశ్నించాడు దేవుడు. అలాంటి గొప్ప కార్యాలు దేవుడు వాళ్ళకి చేస్తే వాళ్ళు ఎలా ఉన్నారు? గ్రహించకున్నారు. వారి చెవులు ఎలా ఉన్నాయి? వారి చెవి యొగ్గిరి కానీ వినకున్నారు. వినలే. వాళ్ళు ఉన్నారు, దేవుడి మాటల కాడనే ఉన్నారు, దేవుడితోనే ఉన్నారు, కానీ చెవి ఇవ్వటం లేదు దేవుడికి. ఆ చెవి ఇస్తేనే కదా హృదయంలోనికి వెళ్తుంది ఆ వాక్యం. హృదయంలోనికి వెళ్తేనే కదా ఈ కళ్ళు తెరవబడతాయి. కళ్ళు తెరవబడితేనే కదా గ్రహించగలుగుతారు. గ్రహించలేకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ సేవకుల్ని గుడ్డి వాళ్ళనిగా చేసేసాడు. వాళ్ళకు ఎవరైతే ప్రవక్తల్ని వాళ్ళని గుడ్డి వాళ్ళనిగా చేసేసాడు. వాళ్ళకి ఎవరైతే యాజకులు ఉన్నారో వాళ్ళకు గుడ్డి వాళ్ళనిగా చేసేసాడు దేవుడు. కన్నులుండి చూడని వారిని దేవుడు చేసేసాడు. ఎందుకు చేశాడు అంటే 22వ వచనంలో చూడండి, అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయిను ఎవడును తప్పించుకొనకుండా వారు బందీ గృహములలో చిక్కుబడి ఉన్నారు. వారు బందీ గృహంలో దాచబడి ఉన్నారు. దోపుడు పాలైరి, విడిపించువాడొకడును లేడు. అపహరింపబడిరి, తిరిగి రప్పించుమని చెప్పువాడును లేడు. మీలో ఎవడు దానికి చెవి యొగ్గును? దేనికి? ఉపదేశ క్రమాన్ని గణపరిచాడు కదా, దానికి ఎవడు చెవి యొగ్గును? రాబోవు కాలమునక ఎవడు ఆలకించి వింటాడు? ఎవడు వినకుండా అయిపోయాడు? ఎవడు చెవి యొగ్గకుండా అయిపోయాడు? రాబోయే కాలంలో నేను చేయబోతున్న సూచక్రియని ఎవడు చూస్తాడు? ఎవడు ఆ కళ్ళున్నవాడు ఎవడు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి కదా. ఎందుకయ్యా వీళ్ళు ఇంత దూరం అయిపోయారంటే 24వ వచనం చూడండి, యెహోవాకు విరోధముగా మనము పాపం చేసితిమి, వారు ఆయన నొల్లకపోయిరి.
అంగీకరింపకపోయిరి. యాకోబును దోపు సొమ్ముగా అలాగున ఉన్నందుకు యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించిన వాడు, దోచుకొని వారికి ఇజ్రాయెల్ని అప్పగించిన వాడు యెహోవాయే కదా. యెహోవాయే కదా, దేవుడే కదా. అలాగున అలా చేసింది, వారిని అలా చేసింది ఎవరు అంటే దేవుడే చేశాడు. ఎందుకు చేశాడయ్యా అంటే, నేను గణపరిచిన ఉపదేశమును వాళ్ళు గణపరచలేదు, నేను హెచ్చించిన ఉపదేశ క్రమమును వాళ్ళు హెచ్చించలేదు, దానికి చెవి యొగ్గలేదు, దానిని మనసారా గ్రహించలేకపోయారు వాళ్ళు. కాబట్టి చూసేవాడిక మీదట గుడ్డివాడు కావాలి, చూడని వాని కన్నులు తెరవబడాలని. యెహోవాయే కదా. ఈ తీర్పు తీర్చింది ఎవరట? యెహోవాయే కదా. ఇంతకు దేవుని సంకల్పం ఏంటి? మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుని సంకల్పం ఏంటి అనేది మనం ఆలోచిస్తే, అంతకుముందు యెషయా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇదిగో ఇక నుంచి ఎవడు పోయి నా ప్రజలకు చెబుతాడు అని అంటే, యెషయా ఆశ కలిగి ఏమన్నాడు తెలుసా అండి? యెషయా ఆశ కలిగి, నేను పోతాను ప్రభువా, నేను పోయి నీ గురించి చెప్తాను, ఎందుకంటే నేను చూశాను కదా నిన్ను, ఇప్పుడు నేను గొప్పగా చెప్తాను నీ గురించిగా, వాళ్ళ కళ్ళు తెరిపిస్తాను అన్నాడు. అని ఆశతో నేను వెళ్తాను ప్రభువా అన్నాడు. ప్రభువా నేను వెళ్తాను ప్రభువా, ఇక నన్ను పరిశుద్ధపరిచావు కదా, నేను వెళ్తానంటే ఎంత నిరాశపరిచాడు తెలుసా అండి దేవుడు తన ప్రజల గురించి మాట్లాడుతున్న విషయాన్ని మనం వింటే ఎలా ఉంటుందండి? ఇంత ఘోరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండిన ప్రజలు ఉన్నారు, అంత కోపం వచ్చేటట్లు దేవునికి చేశారు. చూడండి 8వ వచనమా 7వ వచనం అనుకుంటా, 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా యెషయా అంటున్నాడు, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యం వింటున్నారు కానీ గ్రహింపకుందురు, చూచున్నారు కానీ తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు. ఈ జనుల ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ఈ జనుల హృదయం కొవ్వు చేసి వారి చెవులని మందపరిచి వారి కన్నులను మూయించుమని యెషయాకు చెబుతున్నాడు దేవుడు. వారి కన్నులను మూయించుమని యెషయాకు దేవుడు చెబుతున్నాడు. యెషయా ప్రవక్తకు దేవుడు ఏం చెప్తున్నాడండి? వారి కన్నులను మూయించు, వారి గుడ్డోలు కావాలి. ఆల్రెడీ నేను తీర్పు తీర్చేశాను, వాళ్ళకి చెప్పించాను, చెప్పితే వినలేదు కాబట్టి వాళ్ళు గుడ్డోలు కావాలి, వాళ్ళ కన్నులని మోయించుము అని దేవుడు చెప్పి. ఎప్పటి వరకు మోయించాలి? క్రీస్తు వచ్చి తెరవాలి వాళ్ళ కళ్ళని. క్రీస్తు వచ్చి అది ఎవరి ప్రణాళిక? దేవుడి ప్రణాళికనండి కదా. అప్పటి వరకు వీళ్ళు ఏం కావాలి? చూసేవాడు గుడ్డివాడు కావాలి, చూడని వాడు అప్పుడే తిరిగి చూడాలి. ఆ ప్రణాళికని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని మాటల్లో దేవుడు తెలియజేస్తాడు. ఎలాంటి తీర్పు తీర్చాడు, ఈ తీర్పు ఎలాంటిది, ఎందుకు తీర్చాడు దేవుడు అనేది అనాది కాల ప్రణాళిక అక్కడ రాయించాడు. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16 నుంచి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, బాగా వినాలి, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపకుండా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, లోకము తన కుమారుని ద్వారా ఎందుకంటునండి? రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు పంపలేదు, తీర్పు తీర్చడానికి రాలేదు. మనం చదివిన యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనంలో ఏమన్నాడు ఆయన? తీర్పు నిమిత్తం వచ్చాను, అంటే ఆల్రౌండ్ తీర్పు తీర్చాడు దేవుడు. ఆ తీర్పుని నేను నెరవేర్చడానికి లోకంలోనికి వచ్చాను. ఏం తీర్పు అయ్యాదంటే, చూడని వాడు చూడవలను, చూచువాడు గుడ్డివాడు కావాలని నేను తీర్పుని నెరవేర్చడానికి వచ్చినాను. ఆ తీర్పు ఇప్పుడు జరుగుతుంది, నేను వచ్చేసాను. ఇక ఆయన అనాది కాల సంకల్పాన్ని నేనే. ఇప్పుడు చూడని వాడు ఏం కావాలి? నన్ను చూడాలి. చూసేవాడు ఏం కావాలి? గుడ్డివాడు కావాలి. అది నెరవేరాలి. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఎన్నో వచ్చినాం, ఆయన యందు ఏముంచాలటండి? ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వానికి దేవుని అద్వితీయ కుమారుని నామమందు
విశ్వాసం ఉంచలేదు కదా విశ్వాసం ఉంచలేదు గనుక. వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. చూసారండి, ఇంతకు మునిపే విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. ఎందుకు తీర్పు తీర్చాడు దేవుడు అంటే మనం ఇంత వెతకాము ఇప్పుడు పోయి. ఎందుకు దేవుడు గుడ్డి వాళ్ళని చూసే వాళ్ళని గుడ్డి వాళ్ళుగా తీర్పు తీర్చాడంటే ఒక ప్రణాళిక ఉంది. ఆయన క్రీస్తు వచ్చేంత వరకు చూసేవాడు గుడ్డివాడు కావాలి, చూడని వాని కన్నులు తెరవబడాలని ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక కూడా అడ్డపడ్డది వీళ్ళే. వాస్తవానికి దేవుడు అంత కఠినాత్ముడు ఏం కాదు. చూసేవాడిని గుడ్డివానిగా ఏం చేయాలి, గ్రహించలేకపోయారు వాళ్ళు, హృదయం ఇయ్యలేకపోయారు, పెదవులతో దేవుణ్ణి ఆరాధించారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఈ విధిని పెట్టాడు, తీర్పు తీర్చాడు. ఆ తీర్పు ఇదే. ఆ తీర్పు ఇదే. వెలుగు లోకంలోనికి వచ్చెను వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారట. ఎవరు వీళ్ళు? చూస్తున్న వాళ్ళు, యేసుక్రీస్తును చూస్తున్న వాళ్ళు చీకటిని ప్రేమిస్తున్నారు, దేవుని ప్రణాళికని పక్కకు పెట్టేస్తున్నారు. ఎందుకు ప్రేమిస్తున్నారు? అలాగున కింద చెప్తాడు చూడండి. వాళ్ళు ఏం చేసేవాళ్ళట? దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలు గనుక కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. వాని క్రియలు చెడ్డగా కనబడతాయి. వెలుగు కాడికి వస్తే ఎలా కనబడుతుందండి? మనకి ఏదైనా అంటింది అనుకోండి, చీకట్లో ఉంటే ఎవడు చూస్తున్నాడులే. ఏదైనా నైట్ ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళామనుకో, మా పాత బట్టలైనా వేసుకొని వెళ్తాం, ఎవడు చూస్తున్నాడు చీకట్లని. అదే వెలుగు వచ్చింది అనుకో, అక్కడికి అయ్యో ఎందుకని వేసుకొచ్చాం రే ఈ బట్టలు అని బాధపడతాం. దుష్క్రియలు చేసేవాడు వెలుగులోనికి వస్తే వాడు ఎక్కడ బయటపడతాడో అని యేసుక్రీస్తు ప్రభువారిని అంట ఏం చేయడట? అంగీకరించడు. మరి ఎవరు అంగీకరిస్తారు? 21వ వచనం. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వస్తాడు. అర్థమైందా? సత్యవర్తనుడైతే అంటే సత్యాన్ని నమ్మి సత్యాన్ని జరిగించి సత్యం కొరకు బ్రతికేవాడు వెలుగునొద్దకు వస్తాడు. వెలుగంటే వాక్యం, వెలుగంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుని తీర్పు ఉందని భయపడి ఆయన కాడ భయభక్తులు కలిగి ఉండేది ఎవరయ్యా అంటే ఎవరని చెప్తుంది? సత్యవర్తనుడు అంటే సత్యానుసారముగా ప్రవర్తించేవాడు, ఆడు వెలుగు దగ్గరికి వస్తాడు అని చెప్తుంది. ఇప్పుడు ఈ 9వ అధ్యాయం ఉందే, యోహాను సువార్త 9వ అధ్యాయం. ఆ 9వ అధ్యాయంలో పుట్టు గుడ్డివాడు ఉంటాడు. వాని కన్నులు తెరిచే ముందు శిష్యులు ఒక ప్రశ్న వేస్తారు యేసుక్రీస్తు ప్రభువారికి. ఆ 9వ అధ్యాయం మొత్తం ధ్యానిస్తే ఒక 5 క్యారెక్టర్లు ఆ 9వ అధ్యాయాలు ఉంటాయి. బాగా వినాలి. ఇప్పుడు నేను చెప్పిందంతా పరిచయం, అసలు మ్యాటర్ ఇప్పుడు ఉంటుంది. ఎందుకు చూసేవాడు గుడ్డివాడు కావాలి, చూడని వాడు ఎందుకు చూడగలుగుతాడు అంటే దేవుడు అనాది కాల ప్రణాళికలో ఎంత మర్మాన్ని దాచిపెట్టాడో అది ఎవరి ద్వారా విప్పుతున్నాడో ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆ పుట్టి గుడ్డివానికి కన్నులు తెరిచే ఆ సందర్భంలో 9వ అధ్యాయంలో 5 క్యారెక్టర్లు ఉంటాయి. అక్కడ 5 క్యారెక్టర్లు బాగినాలి. ఎవరెవరు అంటే, ఒకటి శిష్యులు ఉంటారు అక్కడ యేసుక్రీస్తుతో పాటు, తర్వాత గుడ్డివాడు ఉంటాడు, తర్వాత ప్రజలు ఉంటారు, తర్వాత గుడ్డివాని తల్లిదండ్రులు ఉంటారు, తర్వాత పరిసయ్యులు ఉంటారు. ఎవరెవరు ఉంటారు? మొదట చెప్పాలి, శిష్యులు ఉంటారు, రెండవది శిష్యుల తర్వాత గుడ్డివాడు ఉంటాడు, మూడవది ప్రజలు ఉంటారు, నాలుగవది గుడ్డివాని తల్లిదండ్రులు ఉంటారు, ఐదవది పరిసయ్యులు ఉంటారు. ఈ 5గురి మధ్యలో జరుగుతున్న సందర్భం, ఈ వచనానికి సంబంధించిన మ్యాటరు ఇక్కడ ఉంటుందన్నమాట. ఇప్పుడు గుడ్డివాడు కండ్లు తెరవబడిన వాడై ఈ కండ్లు తెరిచి ఉన్న వాళ్ళందరికీ గుడ్డితనం కలగజేస్తాడు. గుడ్డివాడు కళ్ళు పుట్టు గుడ్డివాడుగా, వీడు కళ్ళు తెరిచి వాళ్ళందరినీ గుడ్డివాళ్ళుగా చేసి ఈడు గుడ్డివాడైనా కానీ కళ్ళు ఉన్నవాడిగా చేస్తాడు దేవుడు. దాన్ని ఇక్కడ నెరవేరుస్తాడు, ఆ గుడ్డివాడిలో నెరవేరుస్తాడు. ఎలా నెరవేరుస్తాడంటే, శిష్యులు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నారు కదండి, శిష్యులు ఎంత జ్ఞానవంతులై ఉండాలి, వెలుగు అది, వెలుగులో నడుస్తున్నారు, వీళ్ళు వెలుగై ఉండాలి కదా. అయితే గుడ్డివాడిని చూడగానే ఏమన్నారు తెలుసా? ఈడు చేసిన పాపమా, ఈడు తల్లిదండ్రులు చేసిన పాపమా ఈడిలా కావడానికి అన్నారు. ఆ ప్రశ్నే రాంగు. ఎందుకంటే యూదులకు ధర్మశాస్త్రమును బోధించే వాళ్ళు ఉన్నారు, వినాలి. ధర్మశాస్త్రంలో ఎవడు ద్రాక్ష పండ్లు తింటే వాని పనులే పురుస్తాయి, కానీ తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి రాదనే ఒక
ఆలోచన ఉంటుంది ధర్మశాస్త్రంలో. ఎవడు పాపం చేస్తే వాడే కారణం అవుతాడు, వాడి పాపానికి కుమారులు కారణము కాదు అనే విషయం ఉంటుంది. అంటే ఇది గ్రహించలేదు ఎవరు? శిష్యులు ఏం చేయలేదు? గ్రహింపు లేకుండా ప్రశ్న వేసేశారు. ప్రశ్న వేసేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేశారు, అయ్యా వీడు ఎవడో పాపం చేస్తే ఇలా కాలేదు, వారి తల్లిదండ్రులైనా వాడైనా చేస్తే కాలేదు, దేవుడు ప్రత్యక్షపడడానికి వీడు గుడ్డివాడుగా పుట్టాడంటాడు. దేవుని క్రియలు ప్రత్యక్షపరచడానికే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అంటే అర్థమైంది. ఈ భూమి మీద బాగినాలి, ఈ భూమి మీద ఎవడైనా సరే, గొప్పోడైనా బీదోడైనా గుడ్డోడైనా కానీ మోగోడైనా కానీ చెవిటోడైనా కానీ లోపం కలిగినోడైనా 2 కాళ్ళు ఏవి లేనోడైనా కానీ దేవుని ప్రత్యక్షత కొరకే పుట్టారు. ఎందుకు పుట్టారు? దేవుని ప్రత్యక్షత కొరకే పుట్టారు. ఇది ఎవరికి తెలియాలి? దేవుని పిల్లలకు తెలియాలి కదండి. ఆ తెలియకుండా తొందరపడి ఏం చెప్పాడు? ఎందుకు పుట్టాడు వీళ్ళు అని ఎవరు అడిగారు? శిష్యులు అడిగారు. అంటే శిష్యులు ఏం చేయలేకపోయారు? గ్రహించలేకపోయారు కదండి. వాస్తవానికి మా కాండంలో మోషేతో మాట్లాడుతూ దేవుడు చెప్పాడు ఒక మాట చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నత్తివాడిని, నాలిక నాది ఎరగదు. యెహోవాతో చెప్పగా యెహోవా మానవులకు బాగా వినాలి, మానవులకు నోరిచ్చిన వాడెవడు? మూగవాణినే కానీ చెవిటివాణినే కానీ దృష్టి గల వాణినే కానీ గుడ్డివాడినే కానీ పుట్టించిందెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేనే సృష్టించాను, నేనే చెప్తున్నాను, మిమ్మల్ని సృష్టించింది నేను చెప్తున్నాను. నీ నాలిక, నీ మంద్యం కల నాలిక లేకపోతే నత్తి నాలిక నాకు నా మహిమను తేవటానికి, నన్ను ప్రత్యేకపరచడానికి అడ్డుపడవు. నీలో ఏ లోపం అడ్డుపడదు. ఎందుకంటే కార్యాలు చేసేది నువ్వు కాదు, దేవుని ఆత్మ. ఇది తెలుసుకోవాలి కదండి. వీడు గుడ్డివాడుగా పుట్టడం వీడు చేసిన పాపమా, వీళ్ళ అమ్మ చేసిన పాపమా, వీళ్ళ నాన్న చేసిన పాపమా అని శిష్యులు అడగకూడదు ఆ ప్రశ్న. ఎందుకంటే రాయబడింది ఆల్రౌండ్ బైబిల్లో. అందరినీ సృష్టించింది దేవుడు. దేవుడు అందరి ద్వారా మహిమ తెచ్చుకోవాలనుకున్న ఒకరిని వదిలిపెడతానికి కాదు. ఎవరైనా గుడ్డివాడైనా మగవాడైనా చెవిటివాడైనా వాడైనా కానీ నా మహిమ నిమిత్తం, నా క్రియలు ప్రత్యక్షపరచుకోవడం నిమిత్తము వాళ్ళని నేను సృష్టించాను రా నాయన. మోసే వెళ్ళి వాళ్ళకు పోయి చెప్పు, నేను చెప్పమన్నది అని చెబుతున్నాడండి. ఆ సందర్భం అది మోసేకి చెప్తున్న సందర్భం. అర్థమవుతుందా? అంటే శిష్యులు ఏం చేయలేదు? గ్రహించలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. 5 విషయాలు చెప్పి ముగిస్తాను. శిష్యులు గ్రహించలేదు. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు అంటే గుడ్డివాడిని కళ్ళు తెరచేస్తాడు. ఎక్కడ? 3వ వచనం నుంచి, యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు వాని కళ్ళు తెరిచి వాని సిలోవాని కోనేల్లో కడుక్కో అని బురద రాసి అని కళ్ళు కడుక్కునేటట్టు చేసి వాని గుడ్డి వాని కళ్ళని ఇస్తాడు. ఇవ్వంగానే ప్రజలు అడ్డుపడతారు. ప్రజల మధ్యలో ఉన్నాడు కదా. ప్రజలు ఏమంటున్నారో చూడండి. 9వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి పొరుగువారును ఈడు కూర్చొని భిక్షమెత్తుకున్నవాడు కాడా అని వీడే అని కొందరును, వీడు కాడు వీడిని పోలియున్న మరి ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. నీ కన్నులు ఎలాగూ తెలవబడినని వాడిని అడగ్గా, యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమను కోనేట్లోకి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తినని ఎవరితో చెప్తున్నాడు? ప్రజలతో చెప్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు, రే వీడు గుడ్డోడు కదా, నిన్నమన్నాడు భిక్షం అడుక్కున్నాడు కదా, వీడు ఎలాగో చూడగలుగుతున్నాడు అని కొందరు అంటున్నావే. వీడు కాదురా, వీడిలాగానే చాలామంది ఉంటారులే, వీడెందుకు అవుతాడు? వాడు కాదు, వాడు పుట్టి గుడ్డివాడు, వాని కళ్ళు ఎలా వస్తాయి? రావు కదా అని
కొంతమంది ఇలాగునా అలాగునా అనుకుంటున్నప్పుడు డౌట్ ఎందుకు, వాడినే పిలిచి అడుగుదామని, అరే గుడ్డివాడా ఇలా రా అని పిలిచారు. వాడు విలువగానే వచ్చి అంటున్నాడు, ఎలా వచ్చారని కళ్ళు అంటే, యేసు అని ఒక మనిషిని నేను చూశాను, ఆయన బురద చేసిన కళ్ళ మీద పూసి సిలోవను లోయలో కోనేట్లో కడుక్కోమని చెప్పాడు, నేను కడుక్కున్నప్పుడు నా కళ్ళు వచ్చేసాయి అని చెప్పాడు. అది చెప్పినప్పుడన్నా నమ్మాలి కదండి వాళ్ళు. ఆ కార్యాన్ని, దేవుడి కార్యాన్ని వాళ్ళు గ్రహించాలి కదా, వాళ్ళు తెలుసుకోవాలి కదా. వాళ్ళు తడబడుతున్నట్టు కనబడతలే. ఇది నమ్మాలన్నా నమ్మొద్దా, నమ్మాలన్నా నమ్మొద్దా కదా. అయితే అక్కడ ఉండిన ప్రజలు ఎలా ఉన్నారయ్యా, ఆ మాట యేసుక్రీస్తు ఆ మాట అనడానికి ముందు అంటే తడబాడుతున్న ప్రజలుగా ఉన్నారు. దేవుడు చేసిన కార్యాన్ని నమ్మలేక పోతున్నారు. శిష్యులేమో గ్రహించలేదు, అక్కడున్న ప్రజలేమో తడబడుతున్నారు. మూడవదిగా వీళ్ళు తీసుకెళ్ళింది ఎవరి కాడికిగా, ఈ ప్రజలు ఎవరి కాడికి తీసుకెళ్లారు, పరిసయ్యుల కాడికి తీసుకెళ్లారు ఆ గుడ్డివాడిని. ఎందుకంటే వీళ్ళు చెప్తారు, మనం నమ్మలేకపోతున్నాం, ఏదో డిసైడ్ చేసుకోలేం. ఎవరు చెప్తే నమ్ముతారు ప్రజలు? అప్పుడు పరిసయ్యులు చెప్తేనే నమ్ముతారు, దేవుడు చెప్తే నమ్మరు, దేవుడి కార్యాన్ని నమ్మరు. పరిసయ్యులు చెప్తేనే నమ్మే కాలం అది. అలాంటి స్థితిలో ఈ గుడ్డివాడిని ఏం చేశారు, తీసుకువెళ్ళి ఆ పరిసయ్యుల ముందు నిలబడితే వాళ్ళు మరలా అడుగుతున్నారు. చూడండి 16వ వచనం, 16 చదవండి. కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినమును దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడంటున్నారు. ఆ పరిసయ్యుల కాడికి ఈ గుడ్డివాడిని తీసుకొని పోతే విశ్రాంతి దినమున ఎవడు ఏం చేయకూడదని మనకు ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా. వీడు ఈ విశ్రాంతి దినమున గుడ్డివాడు కాదు, వీడు మంచిగా కళ్ళు తెరవబడిన వాడంటే నమ్మటానికి వీలెక్కడిది లేదు కదా. లేదు కాబట్టి దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు కాదనిరి. మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగునా చేయగలరనిరి. చూశారండి, పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమంటున్నారంటే, పాపి అతడు, మీరు ఎవరైతే కళ్ళు తెరిచారు అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి పాపి అంటున్నారు. నిజమైన గుడ్డోళ్ళు ఎవరండి ఇప్పుడు? పరిసయ్యులు కాదా కదా. మనకేం అర్థమవుతుంది, గ్రహించలేకపోతున్నారు పరిసయ్యులు కూడా, చూడలేకపోతున్నారు దేవుని కార్యాన్ని. ఆశ్చర్య కార్యం కదండి. గుడ్డివాడు చెప్తాడండి ఆ కార్యాల గురించి. ఈ 4 క్యారెక్టర్లు కలిగిన వ్యక్తులకు గుడ్డివాడు కళ్ళు తెరిపిస్తాడు మనం చివరికి వెళ్ళేసరికి కదా. ఇప్పుడు పరిసయ్యులు ఏం చేశారు, పాపి అని యేసుక్రీస్తు మీద ముద్ర వేశారు. ఈ సూచక్రియను నమ్మటానికి వీల్లేదని చెప్పి 18వ వచనంలో చూడండి, వాడు గుడ్డివాడయ్యుండి చూపు పొందినని యూదులు నమ్మక ఏం చేయలేదు, నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా. ఇప్పుడు ఎవరు వచ్చారు? తల్లిదండ్రులు వచ్చారు. 4వదిగా తల్లిదండ్రులు వచ్చారు. మొదట శిష్యులు గ్రహించలేదు, 2వదిగా ప్రజలు, 3వది పరిసయ్యులు, 4వది తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రులు చూడండి, ఎవరైనా తల్లిదండ్రులకు దేవుడు కార్యం చేస్తే తల్లిదండ్రులు ఏం చేయాలండి? గొప్ప సాక్ష్యం చెప్పాలి కదండి, ఎగరాలి కదా, తెగించాలి కదా దేవుని కొరకు. అబ్బా ఇంత కార్యం చేశాడు దేవుడు అని. వీళ్ళు ఏం చేశారు తెలుసా? భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారు? వెలివేస్తారని ఒక ఆజ్ఞ ఉంటుంది. ఎవరైతే క్రీస్తుని, ఈయనని క్రీస్తు దేవుని కుమారుడు, దేవుని దగ్గర నుంచి వచ్చాడు, ఈయన అందు విశ్వాసం ఉంచాలి, వాళ్ళు ఎవడైతే చెప్తాడో వాళ్ళని వెలివేస్తారని చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే భయపడుతున్నారటని. చూడండి అక్కడనే 18వ వచనం, వాడు గుడ్డివాడు, ఏం చదువుతాడు, వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందిన యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా, అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వారి తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టెననియు మేము ఎరుగుదుము, ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో మేము ఎరగం, ఎవడు వీని కన్నులు తెరిచినో అదియూ మేము ఎరగము, వీడు వయస్సు వచ్చిన వాడు, వీరినే అడుగుడి, తన సంగతి తాను చెప్పుకొనగలడని వారితో అనిరి. చూసారండి, సొంత కొడుకుకు కళ్ళు ఎలా వచ్చే తల్లిదండ్రులకు తెలియదా అండి? కానీ ఎందుకు అలా చెప్తున్నారు? వాడిని అడగండి మాకు తెలియదు, వాడిని అడగండి మాకు తెలియదని ఎందుకు అడుగుతున్నారు? కింద చెప్తారు చూడండి ఎందుకు, 22వ వచనంలో, వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి, ఎవరికి భయపడి? యూదులకు భయపడి కదా అండి. మనుషులకు భయపడుతూ ఉంటారు. మనుషులకు భయపడితే దేవుని దగ్గర కళ్ళు తెరిచిన వారముగా, హృదయం ఇచ్చిన వారముగా ఉండమండి. పెదవులతో గణపరచు వారమే మనం.
ఎప్పటికైనా కానీ మనుషులకు భయపడి దేవుణ్ణి నమ్ముకోకూడదు. మనుషుల్ని ఆమర దూరంలో పెట్టాలి, దేవుణ్ణి దగ్గరగా ఉంచుకోవాలి. అది నిజమైన కళ్ళు తెరిచిన వాడు చేసే దైవభక్తి. నిజం. ఏమంటున్నాడు? యూదులకు భయపడి అలాగూ చెప్పిరి, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొని వాళ్ళలోని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. చెప్పేశారు, ఎవరైతే యేసుక్రీస్తుని ఒప్పుకుంటారో వాడిని వెలివేస్తాం. మీరు నమ్ముతారా ఇప్పుడు అన్నీ? మీరు యేసుక్రీస్తే మాకు ఈ కళ్ళు తెరిచిన కుమారుడని చెప్పగలుగుతారా? వీళ్ళు చెప్పాలి కదా అండి. దేవుని ప్రజల కాడికి యెషయాని పంపించి, అయ్యా మీకు మీరు చూసి చూడలేని వారు, వినలేని వారు, గ్రహించలేని వారు, మీరు దేవునికి హృదయం ఇవ్వలేని వారట మీరు. కాబట్టి మిమ్మల్ని గుడ్డివాళ్ళనిగా చేయమని నన్ను పంపాడని చెప్పమంటే వెళ్ళి చెప్పాడా చెప్పలేదా? తెగించి అని ఉంటుంది, పత్రికలు ఉంటుందండి. యెషయా తెగించి ఆ మాటలు చెప్పిండంట ప్రజలకు. తెగింపు లేనిది క్రైస్తవ్యంలో ఉండలేము. దేవుని కొరకు తెగించాలి. ఎంతవరకైనా కానీ సిద్ధపడాలని. ఎంత దేవుడు కృపనిచ్చి మనల్ని ముందుకు తీసుకువెళ్తాడంటే అంత కృపనిస్తాడు. వీళ్ళందరికీ సమాధానం ఎవరో తెలుసా అండి? ఆ గుడ్డెడు చెప్తాడు. వీళ్ళందరికీ ఇప్పుడు ఈ 4 క్యారెక్టర్లు కలిగిన వారికి, శిష్యులకు కానీ, అక్కడున్న ప్రజలకు కానీ, గుడ్డివాడి తల్లిదండ్రులకు కానీ, పరిసయ్యులకు కానీ, ఈ 4 సమాధానము కళ్ళు తెరిచిన పుట్టు గుడ్డివాడే అప్పుడే కళ్ళు తెరిచి చెప్తాడు. అది నెరవేర్చడానికి ఈ లోకంలోనికి నేను వచ్చానని యేసుక్రీస్తు వారు చెప్పారనమాట. ఇంకదా ఇప్పుడు పరిసయ్యులు ఈయనని ఏం చేశారు? ఇంతకు పాపి అని ఒక ముద్ర వేసేస్తారు. ఆయన 24లో ఉంటుంది చూడండి. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి దేవుని మయంపరచుము, ఈ మనిషి పాపి అని మేము ఎరుగుదుమని వానితో చెప్పాడు. ఏమని చెప్తున్నారు? నువ్వు దేవుని మయంపరచురా, క్రీస్తు గురించి చెప్పకు, ఆయన గురించి మర్చిపోయిగా, ఆయన గురించి వదిలేసి దేవుణ్ణి మయంపరచు. దేవుణ్ణి మయంపరచాలంటే ఏం చేయాలి తెలుసా? కానుక ఇవ్వాలి. పోయి మందిరంలో కానుక ఇస్తే దేవుని మయంపరిచినట్టు. 10 మంది కుష్ఠరోగులను కూడా బాగు చేసినప్పుడు 9 మంది ఏరే అని ఒక్కడొచ్చిన వాడిని అడిగినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు ప్రభు అంటే ఆయన అంటాడు, నువ్వు వెళ్ళి యాజకులకు కనపరిచి నీ దేహాన్ని అక్కడ దేవుని మయంపరచు, ఆ కానుక ఇచ్చేసి దేవుని మయంపరచు వెళ్ళి అని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పకుండా ఏం చేయి, నువ్వు దేవుని మయంపరచు, యాజకుల కాడికి పో, దేవుడు చేసిందని చెప్పు, యేసుక్రీస్తు చేసిందని చెప్పకు అని చెబుతున్నారు. ఆయన పాపి అంటున్నారు కదండి. శిష్యులేమో గ్రహించకపోయిరి, అక్కడున్న ప్రజలేమో తడబడుతుండ్రి దేవుడు చేసిన కార్యానికి. తల్లిదండ్రులేమో భయంతో ఏం చేస్తున్నారు? తెగించలేకపోయారు. భయపడి తెగించలేక యేసుక్రీస్తుని గణపరచలేకపోయారు కదండి. దేవుడు ఏమంటున్నాడు? నేను ఒక ఉపదేశ క్రమముని ఏర్పరిచితి, నేను దాన్ని గణపరిచితి, మీరు దాన్ని ఏం చేశారు? గణపరచలేకపోయారు కదా. పరిసయ్యుల కాడికి వచ్చేసరికి మొత్తం పాపి అయిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మనుషుడు పాపి, నువ్వు దేవుని కాడికి పోయి దేవుణ్ణి మహిమపరచు అన్నప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు చెప్తాడు చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న. ఎవరు? గుడ్డివాడు ఎలాంటి? ఫస్ట్ ఏం చెప్తాడంటే 17వ వచనం చూడండి. ఫస్ట్లో అసలు యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని సాక్ష్యం ఇస్తాడంటే 17వ వచనం, కాబట్టి వారు మరలా గుడ్డివారితో అతడు, నీ కన్నులు తెరిచినందుకు నీవు అతన్ని గూర్చి ఏమనుకొనిచున్నావని అడగగా వాడు, చూసారండి ఏమంటున్నాడు? ఆయన యొక్క ప్రవక్త కదా. ఇది మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన మాట. మీ సహోదరుల్లో అలాంటి ఒక ప్రవక్త పుడతాడు, ఆ ప్రవక్తని మీరు మాట విని లోబడి నడవండి అని చెబుతాడు. ఎవరు? మోషే చెప్తాడు. చూడండి 3వ అధ్యాయం, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినాలి. ఆ ప్రవక్త మాట వినినవాడు ప్రజల్లో ఉండకుండా విననివాడు, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనము అవుతాడని మోషే చెప్పాడని అక్కడ ఉండిన శిష్యులు తెలియజేస్తున్నారు అపోస్తుల కార్యంలో కదా. ఆ మాట ఎవరు చెప్తున్నారు? పుట్టి గుడ్డివాడు చెప్తున్నాడు. ఏమని? ఆయన ఎవర్రా నీ కళ్ళు తెలిసి నువ్వు ఎవరు అనుకుంటున్నావు చెప్పని పరిసయ్యులు అడిగితే ఆయన ఒక ప్రవక్త. ఏం తెలుసండి?
వాస్తవానికి శిష్యులు గ్రహించలేని సంగతి ఎవరు గ్రహిస్తున్నారు? గుడ్డివాడు గ్రహిస్తున్నాడు. గ్రహించాలి మనం కదా. మొట్టమొదటిది గ్రహించాడు గుడ్డివాడు, శిష్యులు కూడా గ్రహించలేని విషయాన్ని గ్రహించాడు. రెండవ వచనం అక్కడనే 9వ అధ్యాయము 6వ వచనం. అందుకు వారు ఆయన నీకేం చేసెను మరలా అడుగుతున్నారండి. రెండవసారి ఆయన నీ కన్నులు ఎలాగ తెరిచినని మరలా వారిని అడగగా, గుడ్డోడు బాగా అండర్లైన్ చేయండి. గుడ్డోడు ఎంత తెగించాడో చూడండి. గుడ్డివాడు, ఇందాక మీతో చెప్పి తిని కదా, మీరు వినకపోతే మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనేను. చూసారండి ఏమంటున్నాడు? మీరు ఆయన శిష్యులు గిట్ట కావాలనుకుంటున్నారా ఏంది? ఇన్నిసార్లు అడుగుతున్నారేంటి నన్ను అని అన్నాడు. ఎంత ధైర్యం ఉంటే పరిశీలన నా మాట అంటాడు. అసలు ఆయన ఒప్పుకుంటేనే వెలివేయాలని ఒక మాట ఉంది. అయినప్పటికీ దాన్ని ఎదిరించి మీరు ఆయన శిష్యులు అవుతారా ఏంటి, రెండోసారి అడుగుతున్నారు అని తెగించి చెప్పి ఇంకేమంటున్నాడు చూడండి. అందుకు పరిశీలన అంటున్నారు. అందుకు వారు, నీవే వాని శిష్యులము, మేము మోసే శిష్యులము. దేవుడు మోసేతో మాట్లాడని ఎరుగుదుము, కానీ వీడు ఎక్కడి నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వారిని దూషించారు. దూషించినా పర్వాలేదు, మీరు ఆయన శిష్యులు అవుతున్నామని చూస్తున్నారు అంతే. ఎందుకంటే రెండోసారి అడుగుతున్నారుగా, మళ్ళీ వదిలిపెడతలేరు దాన్ని మరలా పిలిచి అడుగుతున్నారు నన్ను. శిష్యులు కావాలనుకుంటున్నారా ఏంటి చెప్పు అంటే, చూకరా మేము మోసే శిష్యులం. మేము ఎవరి శిష్యులం? మోసే శిష్యులం. మోసే దేవునితో మాట్లాడి మాకు తెలుసు, వీడు పాపి, ఈడాడ మాట్లాడతాడు దేవునితో అని అన్నారండి. రెండవది ఏంది? తెగించాడు కదా. వాళ్ళ తల్లిదండ్రులన్నా భయపడ్డారు కానీ భయపడలేదండి. వాళ్ళ ప్రజలన్నా తడబడ్డారు కానీ తడబడలే. ఆయన శిష్యులు అవుదాం అనుకుంటున్నారా, రారి మరే నాతో పాటు అనేటట్లు మాట్లాడాడు. రెండవది కదా. మూడవది చూడండి 30వ వచనం. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే. ఏందట? ఆశ్చర్యమే కదండి. ఎందుకు ఆశ్చర్యమే అన్న ఈ మాట ఎక్కడ రాయబడింది తెలుసు? యెషయా గ్రంథంలో రాయబడింది. ఎందుకు రాయబడిందంటే, ఒక దినం ఆశ్చర్యపడే కార్యం నేను చేస్తాను, ఆ కార్యం చేసినప్పుడు ఆశ్చర్యపోతారు మీరు అనే మాట ఒకటి చూద్దాం మనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 14వ వచనం. కాగా నేను, దేవుడు అంటున్నాడు, మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యం జరిగిస్తాను, బహు ఆశ్చర్యంగా జరుగుతుంది. చూశారండి, జ్ఞానుల జ్ఞానం వ్యర్థమగును, ఆ బుద్ధిమంతుల బుద్ధి ఏమైద్దట? మరుగైపోద్దట. మరుగైందా కాలేదా? ఇక్కడ మీరు ఆయనని నమ్మకపోవట, ఎక్కడి నుంచి వచ్చాడో ఎరగకపోవటం నాకు ఆశ్చర్యం అవుతుంది. నాకు అనిపిస్తుంది ఆయన ఒక ప్రవక్త అని, నాకు అనిపిస్తుంది ఆయన చాలా గొప్పవాడని. నేను తెగించి ఆయన గురించి ఇలా నిలబడి మాట్లాడుతున్నా, మీరు గ్రహించకపోవడం ఏంటి? ఇది ఆశ్చర్యం. దేవుడు చేసిన ఆశ్చర్యం ఇదే, దేవుడు చేస్తానన్న ఆశ్చర్యం ఇదే కదా అండి. గ్రహించాడు. ఏం గ్రహించాడు? ఆశ్చర్య కార్యం చేశాడు దేవుడు అయితే అని గ్రహించాడు, ప్రవక్త అని గ్రహించాడు. మూడవది చూడండి 31వ వచనం. దేవుడు పాపుల మనం ఆలకించడని ఎరుగుదుము, ఎవడైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. అంటే దేవుని చిత్తం ఎవరైతే చేస్తారో ఆయన ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. వాళ్ళు ప్రార్థన చేస్తేనే ఆశ్చర్య కార్యము జరిగిద్ది అని గ్రహించాడు. ఆయన ఎవరో కాదు, దేవుని చిత్తాన్ని చేయడానికి వచ్చిన వాడు. మీరు తెలుసుకోలేకపోతున్నారు, ఇది ఆశ్చర్యమే అని అంటున్నాడు అనమాట. తెలుస్తున్నాయి వాళ్ళ కళ్ళు తెరవబడాలన్నా తెరవబడొద్దండి. పుట్టుగుడ్డివాడు చెప్తున్న విషయాలు ఒకలేమో గ్రహించలేదు, ఒకలేమో భయపడ్డారు, ఒకలేమో తడబడ్డారు, ఒకలేమో పాపి అన్నారు అక్కడ ఉన్న ప్రజలు. గుడ్డోడు కళ్ళు తెరిచి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెబుతున్న మాటలు ఇవి. ఆయన ప్రవక్త, ఆయన ఆశ్చర్య కార్యం చేసేవాడు, ఆయన శిష్యులు అవటానికి కోరుతున్నారా ఏంటి మీరని తెగించి మాట్లాడుతున్నాడండి కదా. ఇంకొకటి చూద్దాం, 32 చదవండి డైరెక్ట్. 32 పుట్టుగుడ్డువాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఏమంటున్నాడు? లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటాడు తెలుసా? లోకం పుట్టింది మొదలుకొని ఇది వరకు మీకు తెలియని సంగతులను నేను బోధిస్తాను అన్నాడు. అది దాన్ని పసిగట్టాడు. లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు పుట్టి గుడ్డివాడు కళ్ళు తెరిచినట్టు మేము ఇంతవరకు వినలేదు. అలాంటి కార్యం చేసిన ఆయన మీకెవరో తెలియదా? ఇది ఆశ్చర్యంగా ఉందే అని అంటున్నాడండి గుడ్డివాడు. ఎన్ని విషయాలు తెలియజేశాడు?
చూడండి, వాళ్ళ కన్నులు వాళ్ళు గ్రహించవలసిన విషయాలు, కళ్ళుండి వాళ్ళు గ్రహించవలసిన విషయాలు, కళ్ళుండి వాళ్ళు తెలుసుకోవలసిన విషయాలు, కళ్ళుండి వాళ్ళు యేసుక్రీస్తుని వెంటనే గుర్తించవలసిన విషయాలు, కళ్ళు అప్పుడే తెరిచిన కళ్ళు, అప్పుడే తెరవబడిన కళ్ళు వాళ్ళవాడు వారికి బోధిస్తున్నాడండి కదా. ఇంకా గొప్ప విషయం ఏంటంటే అక్కడనే కంటిన్యూషన్ చదవండి. ఈయన దేవుని వద్ద నుండి వచ్చినవాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పాడు? అందరికి ఎప్పుడు చెప్పినా ఏం చెప్పాడు? నేను దేవుని వద్ద నుంచి వచ్చాను, అక్కడ వినిన సంగతులే చెప్తున్నాను, అక్కడ ఆయన ఏం బోధించాడు అదే చెప్తున్నాను మీకు అన్నాడు. ఎవరైనా నమ్మారా? ఎవరు నమ్మలే. ఈయన ఏమంటున్నాడు? గుడ్డివాడు కళ్ళు తెరిచి ఈయన దేవుని దగ్గర నుంచే దిగి వచ్చాడు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడిని కాని ఎడల ఏమైనా చేయగలుగుతాడా? దేవుని యొద్ద నుంచి రాకుంటే ఇలాంటి ఆశ్చర్యకార్యం చేస్తాడా? దేవుని యొద్ద నుంచి రాకుంటే ఎంత విశ్వసిస్తున్నాడు చూడండి. కళ్ళు తెరవబడిన గుడ్డివాడు, కళ్ళు ఉండి వాళ్ళు గుడ్డివాళ్ళు అయిపోయారు. వీడు కళ్ళు లేకుండా కళ్ళు తెరచేశాడు, వాళ్ళకి తెలియజేశాడు, వీని తెరిచేటట్లు దేవుడు చేశాడు అక్కడ. ఎంత దేవుడి కృప ఉంది. అందరికంటే గొప్ప విషయం, అన్నిటికంటే గొప్ప విషయము ఏంటంటే ఈయన వెలివేశారండి ఈ విషయాలన్నీ అందుకు వారు నీవు ఈయనను కూడా ఆయనను పాపి అన్నారు. ఇప్పుడు ఈయన సాక్ష్యం చెప్తున్నారుగా, కేవలం నీవు కూడా పాపి అయి చూశారండి, నువ్వు మాకు బోధింపవచ్చితివా, నువ్వు పాపి వైపు పుట్టినవాడువు అని చెప్పి వాడిని ఏం చేశారట? వెలివేశారు. వెలివేయంగానే దేవుడు ఊరుకుంటాడండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు ఎంటర్ అవుతాడు మరలా. కళ్ళు ఇచ్చినప్పుడు మొదలుకొని ఇప్పటిదాకా క్రీస్తు ఎంటర్ కాలే, ఇప్పుడు ఈ వచనంలో ఎంటర్ అవుతాడు. వెంటనే వెలివేయబడిన వాళ్ళని ఏం చేస్తాడు? టక్కున పట్టుకుంటాడండి. మనం భయపడతాం కదా, వామోయిలు మనల్ని మనుషుల నుంచి తీసేస్తారని. మనుషులు తీసేస్తే ఏందండి? యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే మనుషులు ఎవరైతే తీసేస్తారో, ఎవరైతే త్రోసేస్తారో, మనుషులు ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, వెలివేస్తారో వారిని వెంటనే పట్టుకునే దేవుడు. ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలు, ఆయన నమ్మితే చాలు, ఆయన కొరకు తెగిస్తే చాలు, ఆయన చాలా భయం ఇస్తాడు, చాలా ఆశ్రయం మనకు కలగజేసే దేవుడు అయి ఉన్నాడు. ఇప్పుడు కింద అంటాడు చూడండి, వెంటనే పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని. చూసారండి, ఏమైనా లేట్ చేశాడా? వెంటనే వాడిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా యేసు నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని అనేను. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి. చూశారండి, ఈ నలుగురు చేయలేని పనులు ఇప్పటికే చేసి గొప్పోడైపోయాడు ఆ గుడ్డోడు. చివరిగా ఏం చేస్తున్నాడంటే నేను విశ్వసిస్తున్నాను నిన్నని చెప్పి వెంటనే ఏం చేశాడండి? మొక్కాడు. దేవదూతలు ఆ గొర్రెపిల్లని ఎలాగనైతే పరలోకంలో మొక్కుతున్నాయో, ఆరాధిస్తున్నాయో, నమస్కరిస్తున్నాయో సాగిలపడి, ఆ పని భూమి మీదనే ఎవరు చేశారు? గుడ్డోడు చేశాడు. అక్కడ ఉండిన శిష్యులు చేయలేకపోయారు, అక్కడ ఉండిన ప్రజలు చేయలేకపోయారు, అక్కడ ఉండిన గుడ్డివాడి తల్లిదండ్రులు చేయలేకపోయారు, అక్కడ ఉండిన పరిసయ్యులు చేయలేకపోయారు. కానీ వీళ్ళందరూ కళ్ళుండి ఏమైపోయారు? గుడ్డివారైపోయారు. చూడలేని వాడు ఏం చూస్తున్నాడు? దేవుని ఆశ్చర్య కార్యం వాని ముందర నిలబడి ఉంది, దాన్ని చూసి సాగిలపడి మొక్కేశాడని కథం. చూసారా? ఎందుకు చూడని వాళ్ళు చూసేవాళ్ళు గుడ్డివాళ్ళు కావాలి, చూడని వాళ్ళు చూపు పొందుతారు అని తీర్పు నిమిత్తం ఈ లోకంలోనికి నేను వచ్చాను అని అన్నాడంటే ఇందుకొరకండి కదా. ఇప్పుడు దేవుని పిల్లలు జ్ఞానవంతులము, మాకు దేవుడు తోడై ఉన్నాడు, మేము వెలుగులో ఉన్నామని అనుకుంటున్నారు. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. ఆ పరిస్థితుల మధ్య అన్యజనులైన మనల్ని రక్షించడానికి వాళ్ళు చెబితే వినలేదని వాళ్ళని పక్కకు తోసేసి వారి కన్నులకు ఏం చేశాడు? గుడ్డితనం కలగజేసి వారి మనసుకి ఏం చేశాడు? అంధకారం కలగజేసి వారి హృదయాలు దేవునికి అంగీకారంగా ఉండకుండా చేసి వారిని అక్కడ పెట్టి మనల్ని ఏం చేశాడు? ఈ గుడ్డివాని స్థితిలో ఉన్నాం మనల్ని ఏం చేశాడు? ఆయన కళ్ళు తెరిపించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మనం ఏం చేస్తున్నాం? మొక్కుతున్నాం, సాగిల పడుతున్నాం, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఉన్నాం, ఆయన కొరకు తెగించుచున్నాం.
ఆయన కొరకు నిలబడి మనం ముందుకు కొనసాగుతున్నాము. అర్థమవుతుందా ఇప్పుడు? అర్థమైందా మీకు? ఆ మాట ఎందుకు చెప్పాడో, ఎందుకు మాట్లాడాడో కదా. ఇక్కడ ఒక మాట అంటాడండి యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ చూసి అంటారు, ఇదిగో ఎవడైతే ఇప్పుడు చూస్తున్నానని చెప్పి నన్ను చూడక నమ్మకం ఉన్నాడో వానికి పాపం నిలిచి ఉంది అంటాడండి. ఘోరమైన మాట. కింద చూడండి, చదివి ముగించుకుందాం ఇక. యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలోకి వచ్చినని చెప్పాడు. నేను ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాను? చూడని వాడేమో చూడాలి, చూసేవాడు గుడ్డివాళ్ళు కావాలని ఒక దేవుని తీర్పు ఉంది. దాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చానని పరిశీలి చెప్పితే పరిశీలి అంటున్నారు. ఆయన యొద్దనున్న పరిశీలిలో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగిరి, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. అంటే అర్థమైందంటే దేవుని ప్రజలైన మనతో పాటు దేవుని ప్రజలమైన మనం అందరము చూస్తున్నామని చెప్పి ఆయన కార్యాలు చేయకపోయినా ధర్మశాస్త్రం ఆయన గణపరిచాడు కదా, వాక్యాన్ని గొప్ప చేశాడు. దాన్ని మనం గొప్ప చేయకున్నా, దాని కొరకు మనం బ్రతకున్నా మనలో ఏం నిలిచినట్టు? వాళ్ళతో పాటు మనం కూడా, ఇజ్రాయేల్తో పాటు మనం కూడా పాపం నిలిచి ఉంటుంది. పాపము నిలిచి ఉంటుంది. ఆ పాపం నిలిచి ఉన్నప్పుడు మనము పరలోకము వెళ్ళలేము. అర్థమైంది ఆ మాట ఇప్పుడు? చూసివాడు ఎందుకు గుడ్డివాడు కావాలి, చూడని వాడు ఎందుకు చూడాలి అంటే తీర్పు తీర్చేసిన దాన్ని నెరవేర్చాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఇప్పుడు దేవుడు గణపరిచిన దాన్ని మనం కూడా ఏం చేయాలి? నెరవేర్చాలి. లేకపోతే మనం కూడా పరిసయ్యులు, మనం కూడా గుడ్డివాని తల్లిదండ్రులు, మనం కూడా అక్కడ ఉన్న ప్రజలు, మనం కూడా ఆ శిష్యుల లాగున గ్రహించలేక భయపడుతూ కదా, తడబడుతూ యేసుక్రీస్తుని దేవుడు అని గణపరిచే మనం పాపిగా చేసే వాళ్ళంగా కనబడతాం, పరిశైలి చేసినాడు. కాబట్టి అలా ఉండకుండా మనము గ్రహింపు కలిగి మన పెదవులతో కాదు హృదయంతో దేవుణ్ణి గణపరిచి హృదయంతో దేవుణ్ణికి అర్పించుకొని మనం అర్పించాలి, మన కుటుంబాలని అర్పించాలి, ప్రతిష్ఠించాలి, సమర్పించాలి దేవుడికి. లేకపోతే మన గత్యంతరం లేదండి. నేను నిజంగా చెప్తున్నాను, మీరు ఏ ఉద్దేశంలో వింటున్నారో వాక్యం నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ దేవుని ఉద్దేశ ప్రకారం నడిస్తేనే మనకి భూమి మీద అంతో ఇంతో ఏదైనా ఉంటుంది. లేకపోతే దేవుడు కోప్పడితే దేవుని ఉగ్రత ముందు మనం నిలవగలుగుతామా? నిలవలేమండి. దేవుడు చాలా బలవంతుడు, ఆయన్ని వెక్కిరించగలమా మనం? కాబట్టి వాళ్ళు నడవలేదు, మనం నడవటానికి ప్రయత్నం చేసి ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, మా పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలం కొన్ని మాటలు ధ్యానించడానికి నాయన, మరి చూచువారు గుడ్డివారు కావాలను, చూడని వారి కళ్ళు తెరవబడతాయి అనే తీర్పు నిమిత్తం ఈ లోకంలోనికి నేను వచ్చానని యేసుక్రీస్తు మాటని ధ్యానించాను. ఆయన అక్కడున్న సందర్భంలో వెతికిన విషయాలని మేము అయా ధ్యానించాము. ఆ మాటలన్నీ నాయన ఈ గంట సేపు మేము ధ్యానించిన ఈ వాక్యం నీ కుమారుడు రాకడి వరకు మా హృదయంలో ఫలింపజేసి, అవును మేము హృదయంతో చెవులతో కన్నులతో కాకుండా పెదవులతో కాకుండా హృదయంతో గ్రహించి మా హృదయంలో వాక్యాన్ని నింపుకొని ఈ భూమి మీద ఆయన మహిమ కొరకు దేవుడి దేనైతే గణపరిచిన ఉపదేశం ఉందో ఆ ఉపదేశాన్ని గణపరుస్తూ ముందు కొనసాగుతామని తీర్మానం తీసుకొని మేము నడవటాన్ని కృప చూపినందుకు స్తోత్రాలు స్తుతులు అని దేవుణ్ణి ఆరాధిస్తూ మయంపరుస్తూ మేము ముందు కొనసాగుటట్లు చేయమని వేడుకొనిచి కొన్ని మాటలు నాయన నీ పాసన్నిధిలో నుంచి ఇప్పుడు కుమారుడు ఈ లోకరక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.